హలో, ఎవరన్నా ఉన్నారా? నిశ్శబ్దంగా ఉంది, బాగా నిశ్శబ్దంగా ఉంది. వచ్చా కంగోవా ఎఫెక్ట్ మచ్చా. కంగోవా ఫైర్ అని ప్రమోట్ చేశారు. ఫైర్ కాదు మచ్చా, సౌండ్ అని ప్రమోట్ చేయాలి. ఏం మచ్చా, నేను కూడా చూసిన మూవీ. ఎందుకు పోయిందంటావు? ఎందుకు ఆడాలంటావు చెప్పు. ఎందుకు ఆడకూడదు అంటావు? ఎందుకు ఆడాలో అది చెప్పు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? బికాజ్ ఇట్స్ కోలీవుడ్ 1000 crores ఫిలిం మచ్చా. నాకు ఒక మీమ్ గుర్తొస్తుంది మచ్చా. ట్రైలర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ప్రొడ్యూసర్ ప్రమోషన్స్ బాగున్నాయి, కానీ థియేటర్లో కూర్చోబెట్టి చంపడానికి శివ అండ్ టీమ్ సైకో కల్లా. ఏమో మచ్చా, అయినా దీనికి 350 crores బడ్జెట్ అన్నప్పుడు మినిమం సౌండ్ క్వాలిటీ చెక్ చేసేవాళ్ళు కదా. మాకు తెలుసులేరా. సౌండ్ క్వాలిటీ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ 2 points తగ్గింది, డిజబుల్స్ తగ్గింది, ఎగ్జిబిటర్స్ అని చెప్పాడంట. సౌండ్ లేకుండా మ్యూట్ చేసి పెట్టినా కూడా మన క్రియేటివిటీ ఇమాజినేషన్ తో సౌండ్ వస్తుంది వెనకాల. ఎంత మచ్చా? 350 కోట్ల. బేసిక్ గా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు 1000 crores క్లబ్ జాయిన్ కావాలని ఫిక్స్ అయినారు, భయంకరంగా ఫిక్స్ అయినారు. కానీ ఏదో మిస్ అవుతుంది. ఏమంటావు? ఇప్పుడు బేసిక్గా మరి ఏం మిస్ అవుతుందంటే మంచి స్టోరీ ప్లాట్ ఉన్నారు. స్టోరీ ప్లాట్ ఉంటే దాంతో పాటు మంచి స్క్రీన్ ప్లే మళ్ళీ మంచి ఒక గ్రాండ్ విజువల్స్ ఉంటే అది ఒక మంచి సినిమా అవుతుంది. మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మూవీ కనెక్ట్ అవ్వలేదు మచ్చా. ఎందుకంటే మూవీలో స్టోరీ ప్లాట్ ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి అండ్ విజువల్స్ ఉండాలి. ఇవన్నీ మెయిన్గా ఉంటేనే సినిమా ఆడియన్స్ అనేది రీచ్ అవుతుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే విజువల్స్ ఒక్కటే సరిపోతుంది, మిగతా స్టోరీ స్క్రీన్ ప్లే వద్దని చెప్పేసి వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. కరెక్టే మచ్చా, స్టోరీ ఏడుందాడా? ఏదో ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్కి కనెక్షన్ చూపించాలని చూసినారు, కనెక్ట్ అయిందా? కనెక్ట్ అవ్వలేదు. అది కాకుండా ఇక్కడ బేసిక్గా ఇప్పుడు కరెంట్ జనరేషన్లో కరెంట్ సినారియోలో పార్ట్ 1 అనౌన్స్మెంట్ అనేది ఎక్కువ ట్రెండ్ అవుతుంది, కామన్ అయిపోయింది. సో వీళ్ళు ఏమనుకున్నారంటే పార్ట్ 1 ఇస్తే పార్ట్ 2 బడ్జెట్ కన్స్టెంట్ అనేది తగ్గుతుంది, ప్రెషర్ తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళు పార్ట్ 2 అనౌన్స్ చేసేసారు ముందుగానే ప్రొడ్యూసర్. బట్ అయినా ఒక స్టోరీ ఒక బెస్ట్ విజువల్స్ ఇచ్చినప్పుడు అది స్టోరీ డిమాండ్ చేస్తుందంటే పార్ట్ 2కి అప్పుడు వాళ్ళు ఒక టైం డ్యూరేషన్ లేదంటే బడ్జెట్ కన్సర్న్ వల్ల వాళ్ళు పార్ట్ 2 అనౌన్స్ చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మన బాహుబలి తెలుగు ఇండస్ట్రీలో. బాహుబలిలో స్టోరీ, బాహుబలికి ఉన్న స్టోరీ ఎవరికి లేదు. కంటెంట్ ఫుల్, ఎన్విరాన్మెంట్ ఆ పార్ట్ 1లో ఆ ఎన్విరాన్మెంట్ ఇంట్రడ్యూస్ చేయడము, ఆ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడము, మళ్ళీ పార్ట్ 2 చూడాలన్న ఇంట్రెస్ట్ మెయిన్గా పార్ట్ 1 ఎండింగ్లో కట్టప్ప బాహుబలిని చంపినాడు. ప్రపంచమంతా అదే, ఆఖరికి మోడీ కూడా అన్నాడు. దానివల్ల ఆ ఇంట్రెస్ట్ ఆడికో పోయి కలెక్షన్లు ఆడికో పోయినాయి. సో అది నీకు అనిపిస్తుందా ఈ స్టోరీలో? కంగువాలో నీకు అనిపిస్తుందా పార్ట్ 2 ఎందుకు చూడాలి చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు పార్ట్ 2 ఎందుకు చూడాలి? పార్ట్ 2 ఎందుకు చూడాలి? పార్ట్ 1లో నీకేమన్నా ఇంట్రెస్టింగ్గా పెట్టినాడా? లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మామూలు ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ అనేది వస్తుంది కదా, హ్యాష్ ట్యాగ్లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే మోస్ట్లీ ఆడియన్స్ ఏం చేశారంటే వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి అనేది హోల్ గ్లోబల్ వైడ్గా బాగా ట్రెండింగ్ అయింది. సో అది ఆడియన్స్ ప్లస్ మామూలు మూవీ లవర్స్ అందరూ ఏం చేశారంటే దాన్ని మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలింగా దాన్ని ఇండియా బాహుబలి 2ని గ్లోబల్గా స్ప్రెడ్ చేశారు. సో దానికి ఇండియన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ గ్రాస్ ఓవర్స్గా వచ్చింది. అండ్ అదే కాకుండా ఇక్కడ డైరెక్టర్ శివ గారిని మనం మెన్షన్ చేయాలి. ఆయన ఆల్రెడీ 2 movies చేశారు ఇక్కడ తెలుగులో. ఫస్ట్ వచ్చేసి శౌర్యం అండ్ సెకండ్ వచ్చేసి దరువు. అది మోస్ట్లీ అందరు తెలిసిండపోవచ్చు. మంచి ఫిలిమ్స్, మంచి ఫిలిమ్స్ అయినా కొద్దిగా కామెడీ జానర్లో తీశారు. బట్ అయినా కూడా ఆయనకి ఫేమ్ వచ్చింది అంటే మామూలుగా తమిళనాడులో ఆయనకి
సిరితై అని ఒక మూవీ చేశాడు. విక్రమార్కుడు ఆ విక్రమార్కుడు మూవీ మన ఎస్ఎస్ రాజమౌళి మూవీ ఆయన తీసుకుని రీమేక్ చేశారు అక్కడ. సో దానికి ఏమొచ్చిందంటే తమిళనాడులో ఆయనకి సిరితై శివ అని చెప్పేసి ఒక బిరుదు వచ్చి ఫిలిం డైరెక్టర్ ఈయన చేస్తాడు. సిరితై శివ అంటే అదొక మామూలు ఇప్పుడు బాహుబలి డైరెక్టర్ అన్నట్టు ఇప్పుడు ఈయనకి సిరితై శివ మంచి నేమ్ వచ్చింది ఆ మూవీతో. అదే కాకుండా ఆయన స్టోరీస్ డెవలప్ చేయడం కానీ స్క్రిప్ట్ వైజ్ కానీ అన్ని ఆయన ఒక లెవెల్ ఎక్కువనే ఉంటారు తమిళ ఇండస్ట్రీలో. కాదు మచ్చా, ఇప్పుడు కంగోలకు మ్యాజిక్ ఉంది. ఏం మ్యాజిక్ మచ్చా? స్టోరీ లేకుండా సినిమా తీయడం అంటే అదే. ఏ స్టోరీ ఎందుకు లేదు మచ్చా? నువ్వు చెప్పు, ఏముంది చెప్పు. అక్కడ నీకు అర్థమైందా? నీకు స్టోరీ ప్లాట్ ఏమని అర్థమైంది తెలుసా? ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్ అనేది స్టోరీ ప్లాట్ అనుకున్నారు. దాన్ని ఎలా తీయాలనేది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు శివ అండ్ టీమ్. దాన్ని సక్సెస్ఫుల్ అయినారా లేదని నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఆ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఉంది, ఆయన మాట ఇచ్చినాడు కాపాడుతాని, ఓకే అది ఓకే. బట్ కానీ ఆ తెగని పక్కకేసి ఫుల్గా ఆయన ఆ పిల్లోడితో పాటు అక్కడికి వెళ్ళడము, ఆ చీకటి అడవిలోకి వెళ్ళడము, అక్కడ ఒక 2-3 days ల్యాగ్. ఓకే, ఆడ కొంచెం ఆ సాంగ్లో బాగానే ఉంది క్రొకడైల్ ఫైట్. బట్ నాకు ఒకటైతే క్రొకడైల్ ఫైట్ నువ్వే చెప్పు మచ్చా. నేను చెప్తే కొద్దిగా నువ్వు క్రొకడైల్ ఫైట్ గురించి నీ మాటల్లో నువ్వు చెప్పు. మామూలుగా ఆడియన్స్ క్లైమాక్స్ అనేది ఫస్ట్ బేసిక్గా ఒక ఫస్ట్ పార్ట్ 1 తీసుకుంటే క్లైమాక్స్ ఇంపార్టెంట్. క్లైమాక్స్ ఇట్లా ఉంటేనే పార్ట్ 2కి ఒక టేక్ ఓవర్ లాగా ఉంటుంది. అయినా ఈయన శివ అండ్ టీం వాళ్ళు ఏం చేశారంటే హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఆ క్లైమాక్స్లో ఏదైతే ఉందో వాళ్ళు ఒక ఇది ఇలా జరుగుతుందా, ఇది ఒక అద్భుతంగా ఉంటుందా అని చెప్పేసి ఒక క్రాస్ ఓవర్ అనేది పెట్టారు. ఇది మ్యాజిక్కా లేదా ట్రాజిక్కా లేదంటే లాజిక్ లెస్సా అనేది తీసుకున్నారు. ఆ క్రాస్ ఓవర్ ఏదైతే ఉందో ప్రజెంట్కి పాస్ట్కి క్రాస్ ఓవర్ ఉంటుంది క్లైమాక్స్లో. ప్రజెంట్లో ఏమేమో షిప్లో, ప్రజెంట్లో ప్లేన్లో, పాస్ట్లో షిప్లో. లెంత్ ఎమోషనల్ డ్రామా. అదే కాకుండా ఈ అబ్బాయి మళ్ళీ గాల్లో తేలుతూ అక్కడ పడవలో ఒక అబ్బాయి అంటాడు షార్క్ ఎరేసింటారు. అయితే అక్కడ ఒక నడుస్తుంది మచ్చా ఎమోషనల్ డ్రామా అంతే. ఇంకా ఒక పెద్ద లెంతీ షార్ట్ లెంతీ వచ్చింది మూవీలో, నిజంగా చిరాకు వచ్చింది ఆ టైంలో. నువ్వైతే అబ్బాయిని ఏం చేసింటావు మచ్చా? వదిలేస్తా. నా తెగ కోసము నేను ఆ షార్క్కి ఆహారం వేస్తామండి. ఆహారం ఖచ్చితంగా వేయాల్సిందే. ఇచ్చిన మాట కంటే నాకు ఇంపార్టెంట్ నా తెగ. ఇప్పుడు వాడిని చూసుకున్నాను అనుకో ఎత్తుతారు, తెగను ఎత్తేస్తారు. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? అయితే సినిమాలో ఒక షాట్ ఉంది, ఒక సీన్ ఉంది, భలే నచ్చింది మచ్చా. ఏంది తెలుసు కదా, దిశ పాటని. మేడమే ఇంకా ఇంకేముంది. ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ గ్లామరస్ రోల్ కానీ, ఆ ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఉందో ఆ పిక్చరైజేషన్ బాగా చూపించారు. దానికోసం మన తెలుగు ఆడియన్స్ పోతారు కన్ఫర్మ్గా. నీకు తెలుసు కదా ఇంకేముంది దాన్ని ప్రతి సినిమాలో ఎక్స్పెక్ట్ చేసేది. బట్ దిశా పటాన్ అంటే మన ఆడియన్స్ కొద్దిగా ఒక లెవెల్లో ఇమాజిన్ చేసుకుంటారు. దాని అయితే శివ టీం వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. బాగుంది ఆమె అపియరెన్స్ కానీ, ఉండే విధానం కానీ, ఆ ఫ్రాన్సిస్కి దిశా పటానికి ఉండే కెమిస్ట్రీ బాగుంది. అంతా బాగుంది. సినిమా పోయింది అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మెయిన్గా చాలా ఎక్స్పెక్ట్ చేసినాం మచ్చా. కార్తీ క్యామియో విక్రమ్లో రోలెక్స్ టైప్లో ఉంటుంది, హైప్ ఇస్తుంది ఫుల్ అనుకున్నా, కానీ చాలా డిసప్పాయింట్ చేసింది. బేసికల్గా ఆంధ్రాలో తమిళనాడు ఆంధ్ర యాక్టర్స్తో పోలిస్తే సూర్య అండ్ కార్తీకి ఆంధ్రాలో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. కార్తీకి ఉంది, సూర్యకి ఎప్పటి నుంచో వింటేజ్ వైబ్స్ నుంచి ఉంది సూర్యకి. అంటే తమిళ్ హీరోస్లో కంపేర్ చేస్తే అనుకోరు, తమిళ్ హీరోస్ అని కూడా అనుకోరు వాళ్ళని, తెలుగు హీరోసే. అయినా నాకు వీళ్ళ తమిళ్ క్రిటిక్స్ మళ్ళీ ప్రెస్ ఇస్తారు కదా, అప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏం చెప్పారంటే కార్తీ ఉన్నాడా సార్ అంటే లేనట్టు ట్రైలర్లో కూడా చూపించినట్టు, ఫస్ట్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ చూపించినట్టు. అదైతే ప్రొడ్యూసర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని మనం అప్రిషియేట్ చేయాలా.
నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? బట్ కార్తీ ఉన్నాడంటే నేను ఎక్స్పెక్ట్ రోలెక్స్ లెవెల్లో ఒక రేంజ్లో ఉంటుంది. ఒక 5 minutes అయినా అల్లాడిస్తది theatre ని. ఇంకా పార్ట్ 2 లీడ్ ఇస్తున్నారు కదా, ఇంకా పీక్స్ ఇంకా బట్టలు నింపుకుని నేను ఎగ్రి పేపర్లన్నీ చినిగిపోతాయి అనుకున్నా. కానీ ఆ కార్తీక్ క్యామియో ఉంది, నా భూత నా భవిష్యత్ అన్నట్టు వరస్ట్. ఎంత వరస్ట్ తీసినారంటే అంత వరస్ట్. అది చెప్పుకోదగ్గ క్యామియోనే కాదు. ఏం లేదు డొల్లా. బేసిక్లీ ఐఎమ్ రియల్లీ ఒక సూర్య ఫ్యాన్ అండ్ కార్తీ ఫ్యాన్, ఒక మూవీ లవర్గా అందరూ బేసిక్గా. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఏదో నేటివిటీ తగ్గట్టు నటిస్తారు. తెలుగులో ఊపిరి సినిమా చేశారు, దాంట్లో కూడా నేటివిటీ తగ్గట్టుగా బాగా మన తెలుగు అబ్బాయి అన్నట్లు నటిస్తారు. బట్ వీళ్ళైతే శివన్ టీమ్కి టేక్ ఏ బౌ. లేదు, ఈ సూర్య అండ్ కార్తీ వాళ్ళు తమిళ్ హీరోస్ అని కూడా అనుకోరు. వాళ్ళు యాక్ట్ చేసిన ఫిలిం వింటేజ్లో సూర్య కొన్ని ఫిలిమ్స్ చాలా హైప్ ఉన్నాయి, చాలా హైప్ ఉన్నాయి. మార్కెట్లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. బట్ నేనైతే 2 comebacks ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మచ్చా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి. ఒకటి వచ్చేసి సూర్య బేసిక్గా సూర్య ఓటీటీలో సినిమాస్ ఎక్సలెంట్ పీక్ లెవెల్. ఈయన థియేట్రికల్ రిలీజ్ చేసింటే ఇది మూవీ బాగా ఆడిండొచ్చు అనేవాళ్ళు దండిగా ముందున్నారు. బట్ థియేట్రికల్ రిలీజ్ వచ్చేసరికి ఆయనకి అంత ఫట్ అవుతుంది. సూర్యకి పెద్ద కంబ్యాక్ ఖచ్చితంగా కావాలి, వస్తుంది. అండ్ రెండో కంబ్యాక్ వచ్చేసి ఇంకా నువ్వు చెప్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. కంబ్యాక్ అంటే కార్తీ ఉన్నాడు, లాస్ట్ ప్రీవియస్ మూవీస్ అన్నాయి కానీ ఎక్స్పెక్ట్ చేసినంత ఆడలేదు. కానీ నేనైతే తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి 1000 crores క్లబ్కి మూవీస్ ఇంకా రావాలి, ఇంకా జాయిన్ అవుతే జాయిన్ అవ్వాలి. మనం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. సో మన స్టాండర్డ్స్ పెరుగుతుందని అనుకుంటున్నాం. కొడితే గట్టి కొట్టాల, కొడితే అందరూ కొట్టాలా ఫిక్స్, ఇంకా లేదంటే లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నాయి, 1000 crores ఫిలిమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పుష్ప కూడా వస్తుంది 1000 crores. తమిళ్ నుంచి లోకేష్ కనగరాజు నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కూలీ రజనీకాంత్ వస్తుంది. మళ్ళీ కార్తీక్ ఖైదీ 2 కంబ్యాక్ మాత్రం భయంకరంగా ఉండాలి. నేనైతే రోలెక్స్ అనుకుంటున్నాం. ఈసారి థియేటర్లోకి బిర్యానీ తెచ్చుకోవాలి, బకెట్ బిర్యానీలు తెచ్చుకుందాం. బట్ మన తెలుగు వాళ్ళకైతే ఒకటే, TFI బాగుండాలి. TFI బాగుంటే మనం బాగుంటాం.